హలో అండి, వెల్కమ్ టు కేకేఆర్ టీవీ. పరమాన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. 1 కప్పు రైస్ తీసుకోవాలి. పావు కప్పు పెసరపప్పు అండి. పెసరపప్పు వేసి చేస్తే చాలా బాగుంటుంది పరమాన్నం. వాటర్ వేసి 2 సార్లు వాష్ చేసుకోవాలి. చేసుకొని వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఏదైతే కప్పు తీసుకున్నామో అదే కప్పుతో క్వాంటిటీ చెప్తున్నాను. కాజు, కిస్మిస్, బాదాం, మన దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. గీ అండి. బెల్లం 1 కప్పు రైస్ తీసుకున్నాను. 1 కప్పు బెల్లం క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది. ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్. రైస్ కడిగింది. మనం కుక్కర్లో చేస్తున్నానండి. పరమాన్నం తొందరగా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. కుక్కర్లో మనం కడిగింది పప్పు రైస్ వేసుకొని ఏ కప్పు అయితే తీసుకున్నా అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి. 1 కప్పు వాటరు, 1.5 కప్పు పాలు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి 2 విజిల్ వచ్చాక ఆవిరంతా పోయాక విజిల్ తీసేసుకొని చూడండి, మెత్తగా చాలా బాగా కుక్ అవుతుంది రైస్. పాలల్లో ఉడికించాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి ఇది పరమాన్నం. ఇలా మెత్తగా కుక్ అయిన దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. బాదాము, కాజు, కిస్మిస్ అన్నీ కొద్దిగా వేసి దోరగా వేయించుకోవాలి. నేతిలో వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటున్నాయి. ఇవి చాలా బాగుంటాయి. ఇలా మొత్తం వేగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బెల్లం మనం తీసుకున్న 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు పాలు వేసుకోవాలండి. కాచిన పాలు ఇవి, చిక్కటి కాచిన పాలు 3 కప్పులు వేసుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్పు ఉడికించినప్పుడు వేసాము, మిగతా 3 కప్పులు ఇప్పుడు వేసుకుంటే బెల్లం కూడా కరిగిపోతుంది. పచ్చిపాలు వేయొద్దండి. పచ్చిపాలు వేస్తే బెల్లంలో రైసు పరమాన్నం అనేది విరిగిపోతుంది. కాచిన పాలు వేస్తే విరగకుండా పరమాన్నం టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా చూడండి, లూజ్గా చక్కగా బెల్లం అంతా కరిగిపోయింది. కరిగిన దాంట్లో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి 1/2 టీ స్పూను వేసి కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఇలాగే కుక్ అవ్వాలి. అయిన దాంట్లో మనం రెడీగా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నెయ్యి కూడా ఇందులోనే వేసేసుకోవాలి. నెయ్యి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకా 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. ఇంతే అండి, కుక్కర్లో పరమాన్నం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.